పటకలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా అయినా వినలేదు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? యాక్చువల్లీ పార్టీ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి చెప్తాము, అరే ఎక్కువ తాగిపోకండి రా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారని. చిలక చెప్పినట్టు చెప్పిన వాళ్ళు తాగి ఫుల్ కకృతి తోటి వెళ్ళి దొరుకుతారు. మొన్న చెప్పిన పోలీసులు గుండు గీకిరిగా. నెక్స్ట్ ముందే చెప్పాను నీకు, ఆ అమ్మాయి వెనకతలు వినలేదు, నువ్వు అయినా వెళ్ళావు. వెనకతలు వినలేదా? నువ్వు ఏమింటావు అమ్మాయి వెనకాల? ముందే చెప్పా ఆ అమ్మాయి వెనకతలు తిరగొద్దని, తిరిగావు. ఏమైంది? నాశనం అయిపోయింది. నీకే తెలుసు ఈ అమ్మాయి వెనకాల జీవితం తిరుగుతుంది, నాశనం అవుతుంది జీవితం. ఎక్స్పీరియన్స్ అన్యా. దీని వెనకాల తిరిగినావా? దీని వెనక అక్క వెనకతలు కాదు. How dare you use that line on me? దీని వెనకాల అక్క కదా యూజ్ చేయొచ్చు. అక్క నేను దగ్గర నుంచి చూడగానే అక్క. నెక్స్ట్ దయ్యం పట్టిన ఆడదాని దగ్గరికి వెళ్ళకు. పోజ్ ఏంది? అట్ట ఎక్కింది నీకు దయ్యం పట్టదు. మీ డాడీ ఎమ్మెల్యేనా? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ దేనికి? కాలనీ ప్రెసిడెంట్. కాలనీకి ప్రెసిడెంటా? దయ్యం పట్టిన ఆడదాని దగ్గరికి వెళ్ళకురా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, అయినా వెళ్ళవు. అప్పుడే వచ్చినావా అక్క? ఇంకెప్పుడు రావాలి? రా, దా చేస్తాడదాం. వద్దక్క, రారా. నాకు గులాబ్ జామ్. నెక్స్ట్ వీడికి చెప్పా సెకండ్ సెటప్ పెట్టకరా అని చెప్పా, అయినా కానీ పెట్టాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు. అయినా నీకేం బుద్ధమ్మా? ఎవరు సెకండ్ సెటప్ పెడుతుండో వెనక్కి చూస్తావా పోయి? వద్దని చెప్పడం కరెక్ట్ కదా? ఉట్టి నీతోనే ఉండమంటావు అంతేనా? రే నువ్వేంట్రా చల్లగా ఉన్నావు? అన్ని కమెంట్లు వేస్తుంది ఆమె నీ మీద. నాకు పెళ్ళేడైంది. వాడికి అర్థం కావట్లేదు నాకు పెళ్ళి ఎప్పుడైతే. నెక్స్ట్ నార్మల్ గా నా ఫ్రెండ్ కి వాడికే చెప్పా, వద్దురా సెట్ పెట్టాలి, వాడొద్దురా జుట్టు ఊసిపోతుందిరా అన్న. అరే ఊసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఫ్రెండ్ వచ్చి అంటాడు అనమాట, ఇదే మంచి ఛాన్స్ రా వెళ్ళి లవ్ చేసి అంటే, లేదురా అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేయాలని వెయిట్ చేస్తుంటాడు. అమ్మాయి ఎంత వచ్చినా రాదనమాట. టైం పడుతుంది, వాడు కూర్చోపు. అమ్మాయి గారి పని హరి. ఇప్పుడు రవి శ్రీముఖి లవ్ చేస్తాడు అనమాట. కానీ చెప్పాడు, ఫ్రెండ్ చెప్తాడు, చెప్పరా అంటే, లేదా అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేయాలంటాడు. శ్రీముఖి ఏమో ఎంతైనా చెప్పదు. చెప్పకపోతే తర్వాత నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తావు. ప్రపోజ్ అమ్మాయి ఆల్రెడీ వేరేతో కమిట్ అయిపోయి ఉంటది. అప్పుడు చెప్తాను చిలక్కి చెప్పిన. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంటుంది సినిమా. బాగా నేనున్నా శ్రీముఖి ఉన్నా, దాని తర్వాత ప్రపోజ్ చేయాలి. కానీ నీ దగ్గర నువ్వేమో శ్రీముఖి రావాలి అని కోరుకుంటావు, శ్రీముఖి నాకు ప్రపోజ్ చేయాలని. ఏమైందా? నా కడుపు నొప్పా? పంచపటాకాలు సెకండ్ టాపిక్ ఏందా అని చూస్తున్నా. సరే నేను కూర్చుంటా. ఏమో అయింది స్టార్టింగ్. ఒక సింగిల్ లైన్ లో చెప్తా అన్న, నువ్వు శ్రీముఖి ప్రపోజ్ చేయాలి. కానీ మీ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు ప్రపోజ్ చేయరా అంటే, లేదురా శ్రీముఖి వచ్చి నన్ను ప్రపోజ్ చేయాలంటాడు. కాదు ఇది నిన్ను నన్ను ఇద్దరిని ర్యాగింగ్ చేస్తున్నట్లేదా? నిజంగా అట్లనే ఉంది. చెప్పు కప్పి సార్ నీకే ఇస్తే చెప్పు. అన్న నీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. నువ్వు శ్రీముఖికి ప్రపోజ్ చేయాలి, కానీ శ్రీముఖి నిన్ను ప్రపోజ్ చేయాలని నువ్వు కోరుకుంటావు. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? ఆన్సర్ చెప్తున్నా. మా ఫ్రెండ్ కి చిల్లకి చెప్పినట్టు చెప్పాను, ఒరే మీరు ఎవరు వాళ్ళ ఇంట్లో డాడీ ఉన్నారు వెళ్ళకు అంటే విన్నావా? ఇప్పుడు చూడు దెబ్బలతో తిరిగి వచ్చావు. పంచేడు ఉంది నాన్న, ఒకసారి పంచ ఎత్తుకుంటే దొరుకుతుంది. చెప్పు ఆన్సర్ చెప్పు మళ్ళా. రే మీ ఫ్రెండ్ మీ లవర్ వాళ్ళు దరిద్రాన్ని ఇంకోసారి చెప్పమంటే కూడా చెప్తాను. చిల్లకి చెప్పినట్టు చెప్పా, శ్రీముఖి చేసాం అంటే తినకు మోషన్స్ అవుతాయని. ఇప్పుడు ఏం జరిగింది? రాజు చెప్పురా. హరియాణ మొన్న చిలకి చెప్పిన అరే మీ అయ్య కోటరీ ఎగరా తలగీసాను నిన్నని పోయి కోటరీ ఇచ్చిన మా అయ్య పర్ర వాసిందా? పర్రన్న పిర్రలే
పర్ర వాసిందా పిల్లన్నా నువ్వు పందికొక్క పిర్ర ఎవడో వచ్చి ఇట్లనే ఏదో అడ్రస్ చేస్తుంటే ఆడికి లా పలకదనమాట. లా ప్లేస్ లో రా. మీరందరూ నా పిర్రరు నువ్వు నా సొంత పిల్లలైతే పటాస్ లేదు. టీవీలో ఎలాంటివి చూడడానికి ఇష్టపడతారు? యాక్స్ డియోడ్రెంట్ స్ప్రే యాడ్ చూసినప్పుడు అట్రాక్ట్ అవుతాం. ఎందుకు అంత బాగా ఇష్టం నీకు? గర్ల్స్ వచ్చి మీద పడతారని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న యాక్స్ యాడ్ చేద్దాము, నీ మీద పడతారు. దా ముగ్గురు రండి. ఎవరు వస్తున్నారు? ఇది మీ పొజిషన్, హీరో వస్తాడు. సార్ రెడీ సార్? డైరెక్ట్ సార్. యా. మేకప్ ఈక్వల్ గా ఉందా ముగ్గురికి? ఎక్కువ చేసినావు అనుకో పేమెంట్ కట్ చేస్తాను నా బిడ్డ. నాకు మసాలా దోశ, మటన్ బిర్యానీ. డైరెక్టర్ వేర్ ఇస్ ది హీరో? ప్రొడక్షన్ అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? రే అందుకే చెప్పిన కృష్ణనగర్ మోడల్స్ ని తీసుకొచ్చాను. ఎవరైనా తీసుకొచ్చింది? ఒక రిహార్సల్ నాతో చేద్దాం, దాని తర్వాత హీరోతో చేద్దాం. ఐ లవ్ ఇట్. ఏ బాబు ఎవరు నువ్వు? షూటింగ్ అవుతుంది, పక్కన జరుగు. టీవీలో భార్య భర్తలు కొట్టుకునే రైలు బండి, ఎడ్ల బండి లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. ఇప్పుడు నేను యాంకర్, ఈమె నీ హస్బెండ్, నువ్వు వైఫ్, మీ ఇద్దరు ఎట్లా సార్లు చెప్తారో చూద్దాం. రోజు ఎంతో మంది ప్రాబ్లమ్స్ కి పరిష్కారం అందిస్తున్న బతుకు అట్టిపండ్ల బండి ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇప్పుడు రీసెంట్ గా ఒక అరాచకం జరిగింది. ఆ అరాచకం వైఫ్ వల్ల జరిగిందా, హస్బెండ్ వల్ల జరిగిందా తెలుసుకుందాం. ముందైతే ప్రవేశపెడదాం ఇంటికి వెలుగందించే దైవం. ఫస్ట్ పెళ్ళాన్ని పిలుద్దాం. రండి మేడం. కాల్తుదానా నీ వల్లనే అన్ని. ఇంటికి కాదు మొత్తం దేశానికే వెలుగు అందించే. అవసరం లే, నేను వచ్చేస్తున్నా. కూర్చో అక్కడ. చూసారు కదా ఒక ఇంటి సమస్య. ఆగో, ఇంట్లో బాసనలు ఎవడే దొంతారు? ఎవరైతే అంటారు? పాసిపోయిన బిర్యానీ అంతా పెట్టి కుక్కలు పెట్టాల్సింది నాకు పెట్టి. ఏందిరా రే టచ్ చేస్తున్నావు? బాగున్నావు నువ్వు. నీకు పిల్లలు ఎంతమంది? ఏం కథలు పడుతున్నావే నీ పీనికి వెళ్ళా నీ బొమ్మ. నా మొగుడు పక్కన వచ్చి నువ్వెందుకే కూర్చుంటున్నావు? నువ్వేం రా వాడి పక్కన కూర్చుంటున్నావు? అమ్మా నీ పద్ధతి కాదమ్మా. చూడమ్మా పాపం పసిపిల్లాడమ్మా. ఏంది పాపం చంపేస్తావా ఏంది? నీ మొక్కతో రోజు అయిపోయింది ఈరోజు. ఈ గొడవలు ఎందుకు మనకి? వీడి వల్లే కదా. వీడిని వేసుకో ఫస్ట్. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్. హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్.